ఈ దేవుడైనా దీవించేస్తాడు, అటు ఆ దేవుడైనా దీవించేస్తాడు. ఏదో ఒక దేవుడు దీవించేసి సడన్గా మనకి ఇక్కడ పనులు అయిపోవాలి. మనం అట్లా వద్దండి. మన దేవునితో, మన దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయనతో సహవాసం చేస్తే ఆయనతోటే చెయ్యండి, లేకపోతే ఆయన మిమ్మల్ని కలుపుకోడు. కనుక ప్రియులారా, మీరు ఎవరితో సహవాసం చేయాలనుకుంటున్నారో, దేవుడితో సంబంధం ఎలా కలుపుకోవాలో స్పష్టంగా దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. నిశ్చయంగా దేవునితో సంబంధం కలిగి ఉండటానికి మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మనకి ఇంకొక దారి లేదు, ఇంకో నో అదర్ వే, ఏమీ చేయలేమండి ప్రియులారా. ఆయన వల్లే మనం ఉన్న, అసలు మన ఉనికే ఆయన వల్ల ఉంది. మనం బ్రతుకున్నామంటే కూడా ఆయన వల్లే. కనుక బ్రతికుండు కూడా దేవుణ్ణి స్తుతించలేని వ్యక్తి, అతడు బ్రతుకున్నా ఒకటే, అతడు చనిపోయినా